మాక్ రీజనింగ్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ అండి ఇప్పుడు ప్రిలిమ్స్ది. సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్. ఈ ఫిగర్ ఎక్కడ ఎంబెడెడ్ అయి ఉందండి క్వశ్చన్ అండి. చూస్తే కనిపిస్తుంది కదండి సింపుల్గా, ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, 3 of the following 4 numbers are alike in a certain way and one is different. Pick the number that is different from the rest. ఆడ్ వన్ అవుట్ అండి. మీకు 4 నంబర్స్ ఒకేలా ఉంటాయి, మిగతా ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ ఉండే నెంబర్ ఏదని క్వశ్చన్ అండి. ఇవన్నీ మీకు క్వశ్చన్ ఇక్కడ చూడండి, అన్నీ 9 మల్టిపుల్స్ అండి. ఇక్కడ 4 ఎంత అండి 8, ఇక్కడ మీకు 4 8, 8 8 16, 16 + 2 18, ఇది 9 మల్టిపుల్. 5 4 9, 7 2 9, ఇది 9 మల్టిపుల్ 18. 2 4 6, 2 4 6, 6 + 3 9, 9 మల్టిపుల్. ఇక్కడ చూడండి 7 7 14, 14 + 2 16, ఇది 9 మల్టిపుల్ కాదు. సో మీ ఆడ్ మ్యాన్ అవుట్ డి, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 3, డిక్షనరీలో అరేంజ్ చేయాలండి, ఒక డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. మీకు ఇక్కడ ఐ తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి ఇదైతే మీ ఆన్సర్ అవ్వదండి, ఎందుకంటే అన్ని ఈతో స్టార్ట్ అయినాయి. మీకు ఇవన్నీ మీకు ఈతో స్టార్ట్ అయినాయి. ఈ కన్నా ఈ అనేది ఐ కన్నా ముందు వస్తుంది కాబట్టి మీ 3తో అయితే స్టార్ట్ ఆన్సర్ అవ్వదు. 4 1 4 3 4 1 ఉంది కదా, 3 1 ఒకసారి కంపేర్ చేయండి, 3 అవ్వదండి. డిఈనే మీకు చాలా ఉన్నాయి కాబట్టి 3 అయితే అవ్వదు, ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. ఓకే, ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 4 1 5, ఇక్కడ మీకు 5 ఉంది, ఇక్కడ 2 ఉంది. 5 2లో ఏది ముందు వస్తుందో చూడండి, 5 2. డెస్టినీ డెన్సిటీ, ఎన్ తర్వాత ఎస్ వస్తుంది కదా, ఎంఎన్ఓపి క్యూఆర్ఎస్టీ. సో మీకు 5 ముందు రావాలి, 5 ముందు రావాలి, 2 తర్వాత రావాలి. సో ఆప్షన్ ఏ అండి. క్వశ్చన్ నెంబర్ 4, లాజిటెక్ ఈజ్ రిటర్న్ యాజ్ సిఎఫ్సి. లాజిటెక్, LOGITECH, లాజిటెక్ ఈజ్ రిటర్న్ యాజ్ సిఎఫ్సి EBAYD. దీన్ని ఇలా రాసినారంట అండి. దీంట్లో కోడ్ ఏముంది తెలుసా అండి మీకు? ఎల్ అంటే ఎంత అండి? ఎల్ అంటే 12 కదా, 12లో 1 + 2 చేయండి, ఎంత? 3. ఓ అంటే ఎంత? 1 5, 15 కదా, 1 + 5 ఎంత? 6. ఎఫ్ అంటే ఈ డిజిట్స్లో మీకు 2 నెంబర్స్ ఉంటాయి కదా, వాటిని సమ్ చేసి రాస్తున్నారండి. జీ ఎంతండి? 7. ఇలా సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు -4 అవుతుంది, -4. సి 3 కదా. ఓకే, ఐ ఎంత? 9. 9 - 4 ఎంత? 5. ఇది 3, ఇది 6, ఇది 3. క్యూఆర్ఎస్టీ ఎంత అండి? 20. 20 అంటే మీకు 2 + 0, 2 + 0 ఎంత? బి 2. ఇలా ఈ ఎంత? 5 అంటే -4 1. సి అంటే 3, 3కి -4 25. హెచ్ ఎంత? 8 -4 4D వచ్చిందా? సో మీకు కనుక లెటర్ కనుక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 తర్వాత వచ్చేవి చూసినారా మీరు, జే తర్వాత వచ్చే వాటిని అక్కడ 2 డిజిట్స్ వస్తే నంబరింగ్లో వాటిని సమ్ చేసి రాయాలి. ఒకవేళ సింగిల్ డిజిట్ వస్తే అది మైనస్తో రాయాలి. ఇప్పుడు మీరు చూడండి ఏముందో క్వశ్చన్లో. ఇన్ఫర్మేషన్ ఐ అంటే ఏంటండి? 9. 9 - 4 ఎంత? 9 - 4 5, అంటే ఈ రావాలి. అన్నిట్లో ఈ ఉంది. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ ఎక్కడ ఉందండి? సెకండ్ లెటర్లో ఈ, ఇక్కడ ఈ ఉంది, ఈ ఉంది, బి ఉంది, బి ఉంది. సెకండ్ లెటర్ చూడండి ఏముంది? ఎన్. ఎన్ అంటే ఎంత అండి? 14. 14 అంటే 1 + 4, 1 + 4 అంటే 5, 5 అంటే ఈ. సో మీకు ఇది ఆన్సర్ అవ్వదు, ఇది ఆన్సర్ అవ్వదు. దీంట్లో ఎక్కడ వరకు సేమ్ ఉంది చూడండి, డిఫరెన్స్ ఎక్కడ ఉంది? ఈ లాస్ట్ 2 డిజిట్స్ డిఫరెన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది. లాస్ట్ సెకండ్ డిజిట్ ఇన్ఫర్మేషన్ ఓ. ఓ అంటే ఎంత అండి? ఓ అంటే 15 కదా, 1 5, 1 + 5 ఎంత? 6, 6 అంటే ఎఫ్. సో మీకు లాస్ట్ ఇక్కడ ఎఫ్ రావాలి. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. ఇప్పుడు సేమ్ అండి 5th క్వశ్చన్లో మీకు 4 ఇచ్చినారు, దాంట్లో 3 అనేవి సిమిలర్గా ఉంటే ఒకటి డిఫరెంట్గా ఉంది, ఆ డిఫరెంట్గా ఉండేది అది మీ ఆన్సర్ అండి. ఇక్కడ మీరు లాజిక్ తీసుకోవాలంటే మాత్రం ఈకి వి ఆపోజిట్ అండి, ఓకి ఎల్ ఆపోజిట్, యూకి ఎఫ్ ఆపోజిట్, ఏకి జెడ్ ఆపోజిట్. మనం ఆపోజిట్ పేర్స్ రాసుకుంటాం కదా, ఇలా ఏ నుండి బి సి అప్ టు ఎం రాసుకొని మళ్ళీ ఎన్ రాసుకొని జెడ్ వరకు వస్తే వీటిని మనం ఆపోజిట్ పేర్స్ అంటాం కదా, బివై సిఎక్స్. ఇలా ఇవన్నీ మీకు ఆపోజిట్ పేర్స్ అండి. ఆపోజిట్ పేర్ సమ్ ఎప్పుడు ఎంత అవుతుందండి? 27 అవుతుంది కదా.
మీకు ఈ రెండింటి సమ్ 27. ప్రతి దాంట్లో ఈ లాస్ట్ 2 సమ్ ఎంత 27, 27, 27, 27. ఈ లాస్ట్ రెండింటి సమ్ ఫస్ట్ అండ్ లాస్ట్ సమ్. జెడ్ వాల్యూ ఎంత అండి 26. ఇది మీకు ఒక ఆడ్ నెంబర్ వస్తుందండి ఇక్కడ 53. 27 కే ఎంత అండి 11 ఎంత 38. ఇది ఒక ఈవెన్ నెంబర్ మీకు. 27 పి ఎంత 16, 43 ఆడ్ నెంబర్ మీకు. 27 వి ఎంత 22, 49 ఆడ్ నెంబర్. ఇక్కడ కూడా ఆడ్ నెంబర్. సో మీ అన్నిటిని కనుక మీరు సమ్ చేస్తే వీటన్నిటిని సమ్ చేస్తే మీకు అన్నిటి ఆడ్ నెంబర్ వస్తుంది ఎక్సెప్ట్ ఇది ఈవెన్ నెంబర్ వస్తుంది. సో ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th. 11, 13, 288 ఈ రిలేషన్షిప్ ఏది ఉంటుందో సేమ్ అదే రిలేషన్షిప్ ఫాలో అయ్యే ఆప్షన్ చెప్పాలండి మీరు. మీకు 11 స్క్వేర్ ప్లస్ 11 ప్లస్ 13 ఎంత అండి 11 ప్లస్ 13 24. దీని 24 స్క్వేర్ ఎంత 576/2. 24 స్క్వేర్ బై 2 చేస్తే మీ ఆన్సర్ అండి. సిమిలర్గా ఆ ఆప్షన్ ఎక్కడ ఫాలో అవుతుందో చూడండి మీరు. 7 ప్లస్ 11 ఎంత 19. 7 ప్లస్ 11 18 అండి. 7 ప్లస్ 11 18. 18 స్క్వేర్ ఎంత 324. 324/2 ఎంత 162. సో ఆప్షన్ సి మీకు రైట్ అండి. 7 ప్లస్ 11 ఈక్వల్ టు 18. 18 స్క్వేర్ బై 2 ఈక్వల్ టు 162. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7th అండి. ఈ క్వశ్చన్లో మీకు లాజిక్ ఎలా ఉందంటే ఆల్టర్నేట్ నెంబర్స్ రాసుకోండి. అంటే 3, 29, 51, 69 ఇదొకటి మళ్ళీ 14, 38, 58 మీకు కావాల్సిన నెంబర్. దీంట్లో లాజిక్ ఏం ఫాలో అవుతుందంటే ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉందండి ఇక్కడ 26 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ చూడండి 20 అంటే 130, 22 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఇక్కడ మీకు 18 డిఫరెన్స్ ఉంది. అంటే 4 డిఫరెన్స్ తగ్గుతూ యాడ్ అవుతూ వస్తుందండి. ఇక్కడ మీరు చూస్తే 14, 24, 34, 24 ఉంది అంతేనా 24 ఉంది. ఇక్కడ మీరు చూస్తే 20 ఉంది. సో ఇక్కడ వచ్చే డిఫరెన్స్ మీకు 16 రావాలండి. 58, 68 ప్లస్ 6 74. 74 మీ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి. నెక్స్ట్ సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇలిస్ట్రేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫాలోయింగ్ క్లాసెస్. లెక్చరర్కి సింగర్స్కి మెన్కి రిలేషన్షిప్ ఏందండి. ఆప్షన్ ఏ అండి. మీకు ఒకటి లెక్చరర్స్, ఇది సింగర్స్ అనుకోవచ్చు, ఇది మీకు మెన్ అనుకోవచ్చు. కొంతమంది మెన్ లెక్చరర్స్ అవ్వచ్చు, కొంతమంది మెన్ సింగర్స్ అవ్వచ్చు, కొంతమంది ముగ్గురు కూడా అవ్వచ్చు. ఒక మెన్ లెక్చరర్ అవ్వచ్చు, సింగర్ అవ్వచ్చు. ఇలా మిగతావి మీకు పాసిబుల్ కావండి. మిగతా 3. క్వశ్చన్ నెంబర్ 9th. క్వశ్చన్ చూడండి. ఒక టోర్నమెంట్లో 20 టీమ్స్ ఉన్నాయంట. ప్రతి టీం మిగతా అన్ని టీంలతో ఆడుతుందండి. అంటే టోర్నమెంట్లో మొత్తం 20 టీమ్స్ ఉంటే ఒక్క టీం అనేది అన్ని టీంలతో గేమ్ ఉంటుంది. అయితే ఇలా మీకు మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ మ్యాచెస్ అవుతాయి ఆ టోర్నమెంట్లోని క్వశ్చన్ అండి. మీకు మొత్తం 20 టీమ్స్ కదండి. ఇప్పుడు ఫస్ట్ టీం ఉందనుకోండి. ఫస్ట్ టీము 19 టీమ్స్ తోటి మ్యాచ్ ఆడాలి కదా. ఓకే 19 టీమ్స్ తోటి మ్యాచ్ ఆడాలి ఫస్ట్ టీం. ఇప్పుడు ఫస్ట్ టీంతో అయిపోయింది. ఫస్ట్ టీంని పక్కన పెట్టేసేయండి. సెకండ్ టీం ఎవరితో ఆడాలండి. ఫస్ట్ టీం 19తో ఆడినప్పుడు సెకండ్ టీం ఆల్రెడీ ఫస్ట్తో ఆడేసింది కదా. ఇప్పుడు సెకండ్ టీం ఏం చేయాలి. సెకండ్ టీం మిగతా 19లో 18 తోటి ఆడాలి మ్యాచెస్. 18 తోటి ఆడాలి. రెండింటిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు థర్డ్ టీం వచ్చినప్పుడు థర్డ్ ఆల్రెడీ ఫస్ట్తో ఆడేసింది, సెకండ్ తోటి ఆడేసింది. మీరు ఫస్ట్ దాన్ని అప్పుడు దాని ఏంది కౌంట్ చేసినప్పుడు, సెకండ్ దాన్ని కౌంట్ చేసినప్పుడు కూడా మీరు థర్డ్ వచ్చేసింది కదా. ఇప్పుడు థర్డ్ ఎన్నిటితో ఆడాలండి. మిగతా 17 తోటి ఆడాలి. ఇలా మీకు డాష్ అప్ టు 1 వరకు అండి. ఇదేంటి సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టర్మ్స్ అని వస్తుందా మీకు. సో n × n + 1/2 19 × 20/2 190 మీ ఆన్సర్ అండి. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 అండి. ఇప్పుడు దీంట్లో మీరు 2 సైన్స్ని కనుక ఇంటర్చేంజ్ చేస్తే ఈ క్వశ్చన్ రైట్ అవ్వాలి. ఇలాంటి క్వశ్చన్స్లో మీరు ఏం చేయాలి తెలుసా అండి. డివైడెడ్ ఉన్న దగ్గర చూసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ ఆన్సర్ నెగిటివ్ వస్తుందా. ఆన్సర్ నెగిటివ్ వస్తుంది.
మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే 276 ఇంటూ 23 ఎంత పెద్ద నెంబర్ అండి. 276 ఇంటూ 23 అంటే చాలా పెద్ద నెంబర్. ఇక్కడ మీరు ఎంత చేసినా కూడా మైనస్లో తక్కువే ఉంది. సో ఈ ఇంటూ అనేది వెళ్ళిపోవాలండి. ఈ ఇంటూ వెళ్ళిపోవాలి. ఇంటూ వెళ్ళిపోతేనే మీకు చేంజ్ అవ్వాలి. ఇక్కడ ఇంటూ రీప్లేస్ అయ్యేది ఎక్కడెక్కడ ఉన్నాయండి, ఈ రెండిట్లో లేవు, ఈ రెండిట్లో ఉంది. ఫస్ట్ టూలలో ఫస్ట్ ఇంటూ ప్లస్ కనుక రీప్లేస్ అయింది అనుకోండి, ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ ఇంటూ వచ్చింది అనుకోండి, ఏమవుతుందండి 276 ప్లస్ 23 అంటే ఇది మళ్ళీ 300 వరకు వెళ్తుంది. మీకు మైనస్లలో వచ్చే ఆన్సర్ కనిపించట్లేదు చూడండి. ఈ రెండింటిని కనుక రీప్లేస్ చేస్తే 28 మైనస్ 42 డివైడెడ్ ప్లస్లో ఇంటూ 2 ప్లస్ 276 ఇంటూ ప్లస్లో డివైడెడ్ బై 23 చేస్తే ఇది బై రాసుకోవచ్చు కదా మీరు దీన్ని ఇప్పుడు బై 23. 23 1 జా 23, 4 అంటే 23 2 టైమ్స్. 28 మైనస్ 42 ఇంటూ 2 అంటే 84 ప్లస్ 12. ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే మీకు -44 ఆన్సర్ వస్తుందండి. -44. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11 అండి. ఇది ఈజీ క్వశ్చన్ కదండి. మీకు ఇక్కడ మీకు కొంచెం డ్రాయింగ్ క్లారిటీగా కనిపించకపోవచ్చు. దీని ఆన్సర్ ఏ అండి. మీ పేపర్లో అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 12. ఇప్పుడు మీరు మార్క్ MARKని ఎలా కోడ్ చేస్తున్నారంట, FHMP. M అంటే ఎంత అండి మీకు, M అంటే 13, A అంటే 1, R అంటే 18, K అంటే 11, F అంటే 6, H అంటే 8, M అంటే 13, P అంటే 16. ఇంతే కదా. 13 6 అవ్వాలంటే ఏమవ్వాలని చెప్పండి, -7 అయిందా, -7. ఇక్కడ ఏమైంది 1 8 అవ్వాలంటే +7 అయింది. ఇక్కడ -5 అయింది. ఇక్కడ ఏమైందండి +5 అయింది. అంతేనా. -7 +7 -5 +5. సేమ్ ఆర్డర్ ఫాలో అవ్వాలి చూడండి. లోన్ LOAN. ఎల్కి -7 చేయండి. ఎల్ ఎంత 12, O ఎంత 15, A ఎంత 1, N ఎంత 14. -7 చేస్తే 5 కదా. 5 అంటే ఎంత అండి, ఈ ఇక్కడ -7 చేస్తే 5, +7 చేస్తే V 22, 15 + 7 22V. మీకు ఈ V తోటి ఆన్సర్ రావాలి. ఇక్కడ -5 చేయాలి. -5 చేస్తే నెక్స్ట్ -5 చేస్తే మీకు ఎంత అండి, ఇప్పుడు దీనికి +5 చేయండి చూడండి, ఈజీగా వస్తుంది మీకు. Nకి +5 చేస్తే ఏమొస్తుంది, Nకి +5, 14 + 5 19. 19 అంటే ఎస్. సో లాస్ట్కి ఎస్ రావాలి, ఇది V రావాలి. EVVS. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి. -7 +7 -5 +5. క్వశ్చన్ నెంబర్ 13. పెయింటర్ ఈజ్ రిలేటెడ్ టు పెయింట్ బ్రష్ ఇన్ ద సేమ్ వే ఫార్మర్ ఈజ్ రిలేటెడ్ టు. పెయింట్ బ్రష్ని, ఇది ఒక మీకు థింగ్ కదండి. పెయింట్ బ్రష్ని ఎవరు వాడతారండి, పెయింటర్ వాడతాడు. సేమ్ ఫార్మర్ దేన్ని వాడతారండి, ప్లో. తెలుగులో అయితే నాగలి అంటామని దీన్ని. నెక్స్ట్ మిర్రర్ కనుక ఇక్కడ ప్లేస్ చేస్తే మీకు ఇమేజ్ ఏమొస్తుందని క్వశ్చన్ అండి. ఆప్షన్ సి వస్తుందండి రైట్ ఆన్సర్ మీకు. ఆప్షన్ సి. ఈ రెండైతే మీకు సేమ్. మీకు రైట్ సైడ్ మిర్రర్ పెడితే లెఫ్ట్ రైట్ అవ్వాలి, రైట్ లెఫ్ట్ అవ్వాలి, కాబట్టి ఇవన్నీ మీకు యాంగిల్స్ చేంజ్ అనేది ఒకటే మీ ఆన్సర్ అండి. ఆప్షన్ సి. ఇప్పుడు ఈ 15 క్వశ్చన్ చేస్తున్నప్పుడు, ఇలాంటి క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే అక్కడ నంబర్స్, మీ ఆ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలండి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మొత్తం మీకు 20 ఉన్నాయి కదా. 20 ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఇట్లా బ్రేక్ చేసుకోవాలి కదా. బ్రేక్ చేసుకుంటున్నప్పుడు మీకు ఎయిదర్ 2 3తో పాసిబుల్ అవ్వదండి. ఎందుకంటే 3 × 20 మల్టిపుల్ కాదు కదా, ఫ్యాక్టర్ కాదు కదా. లేదా 4 లేదా 5 టైమ్స్ తోటి మీకు ఇట్లా డివైడ్ అవుతుందండి. 2 తోటి డివైడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. ఎందుకంటే 2తో డివైడ్ అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ అప్ టు 10 వరకు, కాబట్టి మీకు 10 వస్తాయి అలాంటివి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ADB అని కనిపిస్తుందా, ఇక్కడ ADB అని కనిపించినప్పుడు మీకు ఇక్కడ D ఉండే ఛాన్స్ ఉంటుందండి. ఇక్కడ ADB. ఓకే. ఇక్కడ AAD అని కనిపిస్తుందా, ఇక్కడ AAD కనిపించినప్పుడు ఇక్కడ A ఉండే ఛాన్స్ ఉంటుంది చూడండి, AAD. ఓకే. నెక్స్ట్ CA ఉందా, CA అయింది చూడండి. CA కన్నా ముందు ఏమొచ్చిందండి, DB. ఇక్కడ D ఉందా, ఇక్కడ B రావాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ADB తర్వాత డాష్ వచ్చింది, ADB తర్వాత డాష్ తర్వాత C ఉంది కాబట్టి ఇక్కడ C రావాలి. ఓకే. నెక్స్ట్ ADB CA, ADB CA,
ఏడిబిసిఏ ఏడిబిసిఏ మీరు చూడండి ఎలా ఉందో, ఇది 5 అండి. ఏడిబిసిఏ 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 ఇదండి మీకు. సో డిసిబి డిసిబి ఏఏసి ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ డి. నెక్స్ట్ ఫింగర్ ఈజ్ కోడెడ్ యాజ్ FINGER. ఫింగర్ ఈజ్ కోడెడ్ యాజ్, ఇక్కడ కోడ్ ఎలా ఉందంటే అండి, వీటి నంబర్స్ చెప్పండి నాకు ఒకసారి. ఎఫ్ అంటే 6, ఐ అంటే 10, ఐ అంటే 9 కదండి. ఎఫ్ అంటే 6, ఐ అంటే 9, ఎన్ అంటే 14, జి అంటే 7, ఈ అంటే 5, ఆర్ అంటే 18 కదా. మీకు 9 + 6 ఎంత? 15. 9 + 14 ఎంత? 23. 14 + 7 ఎంత? 21. 7 + 5 ఎంత? 12. 18 + 5 ఎంత? 23. నెక్స్ట్ 1 + 8 ఎంత? 9. ఈ లాస్ట్ డిజిట్కి మాత్రం దీంట్లో సమ్ అవుతుంది, మిగతా అన్ని ఇలా 2 డిజిట్లు సమ్ అవుతున్నాయి. 15, 23, 21, 12, 23, లాస్ట్కి 9. సేమ్ మీరు మార్కెట్ని కూడా చూస్తే అలాగే అండి. ఇప్పుడు మార్కెట్ చెప్పండి. MARKET మార్కెట్ కదా. వీటి నంబర్ చెప్పండి. ఎం అంటే మీకు 13, ఏ అంటే 1, ఆర్ అంటే 18, కే అంటే 11, ఈ అంటే 5, టీ అంటే 20 కదా. 13 + 1 ఎంత? 14. 1 + 18 ఎంత? 19. 18 + 11 ఎంత? 29. 11 + 5 ఎంత? 16. 5 + 20 ఎంత? 25. 2 + 0 ఇక్కడ 2 + 0 2. కోడ్ అదే ఉందా చూడండి, 1419291625 2. సో ఇప్పుడు మీరు దేన్ని కోడ్ చేయాలి? మిల్టన్ని. మిల్టన్ MILTON. నంబర్ చెప్పండి వీటికి. ఎం అంటే 13, ఐ అంటే 9, ఎల్ అంటే 12, టీ అంటే 20, ఓ అంటే 15, ఎన్ అంటే 14. ఇంతే కదా. 13 + 9 ఎంత అండి? 22. 12 + 9 ఎంత? 21. 12 + 20 ఎంత? 32. 35. 20 + 15 అంటే 35. 15 + 14 ఎంత? 29. 1 + 4 ఎంత? 5. 222132 35259. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ సి. ఓకే, 222132 అది మీకు కోడ్ అండి. క్వశ్చన్ నెంబర్ 17 అండి. దెర్ ఆర్ 2 మ్యారీడ్ కపుల్స్ ఇన్ ఏ ఫ్యామిలీ, పర్సంటేజ్ హ్యాస్ 2 చిల్డ్రన్. ఇవి లైన్ గుర్తుపెట్టుకోండి. ఒక ఫ్యామిలీలో 2 మ్యారీడ్ కపుల్స్ ఉన్నాయి అండ్ పర్సంటేజ్కి 2 పిల్లలంట. ఓకే, 2 చిల్డ్రన్. ఇప్పుడు ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ @ అంటండి. ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ @ ఇలా వైఫ్ అంటే హస్బెండ్ కావాలి కదా. మనకి మ్యారేజ్ రిలేషన్షిప్ వస్తే నేను ఈ సింబల్ వాడుతున్నా చూడండి. అంటే ఒకటే జనరేషన్లో ఏ అనేది @ వైఫ్ అన్నప్పుడు ఈ సింబల్ అంటే మీకు అర్థం చేసుకోవాలి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని. ఒకవేళ ప్లెయిన్ లైన్ వచ్చింది అనుకోండి, వాళ్ళిద్దరు ఏదో బ్రదర్ సిస్టర్ అవ్వాలి, లేదా బ్రదర్ అవ్వాలి, లేదా సిస్టర్ అవ్వాలి. @ హూ ఈజ్ బ్రదర్ ఆఫ్ హ్యాష్ట్యాగ్, హూ ఈజ్ బ్రదర్ ఆఫ్ హ్యాష్. ఈ @ అనేది బ్రదర్ ఆఫ్ హ్యాష్ అంటారు. మీకు హ్యాష్ అనేది మేలా ఫీమేలా చెప్పలేదండి. @ అనేది హ్యాష్కి బ్రదర్ అన్నారు, కానీ హ్యాష్ సిస్టర్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, వాళ్ళ సింబల్ చెప్పలేదు కాబట్టి నేను ప్లస్ మైనస్ రాయట్లేదు. ఎఫ్ ఈజ్ డాటర్ ఆఫ్ పర్సంటేజ్. ఓకే, పర్సంటేజ్కి డాటర్ ఎఫ్. మరి పర్సంటేజ్ మేలా ఫీమేలా చెప్పలేదండి, ఎఫ్ డాటర్ అన్నారు అంతే, ఎఫ్ డాటర్. ఓకే, యూ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎస్, హూ ఈజ్ సన్ ఆఫ్ @ ఎస్ అనేది @కి సన్ అంట, యూ అనేది సిస్టర్ ఆఫ్ ఎస్ అంటే యూ సిస్టర్ ఆఫ్ ఎస్. ఓకే, టీ సన్ ఆఫ్ హ్యాష్ట్యాగ్, టీ సన్ ఆఫ్ హ్యాష్ట్యాగ్, టీ అనేది సన్, సో ప్లస్. ఈ హ్యాష్ అనేది ఫాదరా మదరా చెప్పలేదు, ఈయన మాత్రం సన్ అని చెప్పినారు అంతే కదా. ఓకే, ఈ హ్యాష్ట్యాగ్ హూ ఈజ్ మేల్, ఇక్కడ చూడండి హూ ఈజ్ మేల్, ఈయన మేల్ అన్నారంట. ఓకే, ఇప్పుడు హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు పర్సంటేజ్. ఏ అనే పర్సంటేజ్కి ఎలా రిలేటెడ్ అండి. మీకు ఫస్ట్ లైన్లో ఏమన్నారండి, దెర్ ఆర్ 2 మ్యారీడ్ కపుల్స్ అన్నారు కదా. ఇప్పటివరకు ఎన్ని మ్యారీడ్ కపుల్స్ వచ్చినాయండి, మీకు ఇది ఒక మ్యారీడ్ కపుల్, అర్థమైందా. ఇప్పుడు పర్సంటేజ్కి ఎఫ్ అనే డాటర్ ఉందంటే పర్సంటేజ్కి హస్బెండ్ ఉండాలి కదా. సో ఇక్కడ మీకు పర్సంటేజ్ రావాలండి, ఇక్కడ పర్సంటేజ్ రావాలి, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వాలి, పర్సంటేజ్ మైనస్ ఈయన ప్లస్. సో ఇక్కడ ఎఫ్ ఫీమేల్, ఎఫ్ అనే పర్సన్ డాటర్ కాబట్టి. అండ్ ఇంకేమన్నారు మీకు, పర్సంటేజ్ హ్యాస్ 2 చిల్డ్రన్, పర్సంటేజ్కి 2 చిల్డ్రన్స్ ఉన్నారా, టీ అండ్ ఎఫ్. ఇది మీ డయాగ్రామ్. ఇప్పుడు
హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు పర్సంటేజ్? ఏ పర్సంటేజ్కి ఏమవుతుంది? పర్సంటేజ్ వల్ల హస్బెండ్, హస్బెండ్ వల్ల బ్రదరు, బ్రదర్ వల్ల వైఫ్ ఏమవుతుందండి? సిస్టర్ ఇన్ లా అవుతుంది. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 18 అండి. దీంట్లో 4లో 3 సిమిలర్గా ఉన్నాయి, ఒకటి డిఫరెంట్గా ఉంది. అదేందని చెప్పండి? డ్రైవింగ్ అండి. మీకు పారాసైలింగ్, స్విమ్మింగ్, సర్ఫింగ్ ఇవన్నీ వాటర్ రిలేటెడ్ గేమ్స్ అండి, వాటర్ రిలేటెడ్ థింగ్స్ అవి. మీకు డ్రైవింగ్ అనేది ఒకటి, యూఆర్ ఆన్ రోడ్ చేసేది ఇది. క్వశ్చన్ నెంబర్ 19. 11 + 13 + 11 13 17. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న రిలేషన్షిప్ ఎక్కడ ఫాలో అవుతుందో చెప్పండి. దీనికైతే నేను ట్రై చేసినప్పుడు అండి మీకు లాజిక్ అయితే ఏం రాలేదు, కానీ నాకు అనిపించిన లాజిక్ చెప్తా చూడండి. ఆన్సర్ కూడా అదే ఉంది కీలో. 11 13 17 అనేవి కన్సిక్యూటివ్ ప్రైమ్ నంబర్స్ అండి. ఇవి మీకు కన్సిక్యూటివ్ ప్రైమ్ నంబర్స్, కన్సిక్యూటివ్ ప్రైమ్ నంబర్స్. అలా ఆప్షన్లో చూడండి 5 7 9 ఇది మీకు ప్రైమ్ నంబర్ కాదండి. ఓకే, సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. 31 37 43 మీకు మధ్యలో ఒక ప్రైమ్ నెంబర్ 41 మిస్ అయింది, సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. 29 31 41 ఓకే, 29 31 41 ఇక్కడ మీకు 37 అనేది మిస్ అయిందండి ప్రైమ్ నెంబర్, సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. 19 23 27 ఇవి మీ కన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్. 20 20 21 22 23 ఉంది, 24 25 26 27 28 అండ్ 29 ఇవి మీకు కన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 68 100 అవ్వాలంటే ఏం చేయాలండి? 6² + 8² = 100. 6² + 8², సో ప్లస్ 4² ఎంత? 16 + 5² ఎంత? 25, సో 41 మీ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ. సెలెక్ట్ ద ఫిగర్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఈ ఫిగర్లో నెక్స్ట్ వచ్చేది ఏందని మీ క్వశ్చన్ అండి. ఇక్కడ మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఈ సింబల్ ఉందా అండి, ఇది ఇక్కడ ఉందా, ఇక్కడికి వచ్చింది అంటే ఫస్ట్ టైము కంప్లీట్గా ఒకటి మూవ్ అయింది. నెక్స్ట్ టైంకి వచ్చేసరికి ఇక్కడ వచ్చిందంటే ఓన్లీ హాఫ్ లెంత్ మూవ్ అయింది ఇది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ నుండి ఏమైందండి, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చిందంటే ఇంతవరకు మూవ్ అయింది, అంటే ఒక ఫుల్. ఇక్కడ ఉన్నది మళ్ళీ ఎక్కడికి వచ్చింది, ఇక్కడ హాఫ్ మూవ్ అయింది. హాఫ్ మూవ్ అయింది కాబట్టి నెక్స్ట్ ఫుల్ మూవ్ అవ్వాలి, ఇక్కడికి రావాలండి ఇలా. సో ఇదైతే మీ ఆన్సర్ అవ్వదు, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ లోపల ఉన్నదాన్ని చూసుకుంటే ఇది డౌన్ యారో ఉంది కదా, ఇది ఎంత మూవ్ అయిందండి, ఇక్కడ నుండి ఇక్కడికి అంటే ఒక ఫుల్ లాగా మూవ్ అయింది చూడండి. ఇక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్కి వచ్చేసరికి ఏమైంది, ఇది ఇక్కడికి మూవ్ అయింది ఒక హాఫ్ లాగా. అంటే ఇక్కడ నుండి ఇప్పుడు మళ్ళీ ఫుల్ మూవ్ అవ్వాలంటే ఎక్కడికి రావాలి, ఇక్కడ రావాలి, అంటే ఇది మొత్తం లెంత్ మూవ్ అవ్వాలి. ఇక్కడ ఉన్నది మళ్ళీ హాఫ్ మూవ్ అవ్వాలంటే ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చిందా. ఇప్పుడు ఫుల్ మూవ్ అవ్వాలంటే ఇక్కడికి రావాలండి, డౌన్లో ఇక్కడికి రావాలి. సో ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ. ఇయర్ జూన్ ఇది మంత్ అండి, ఇయర్ మంత్ అనేది ఇయర్లో పార్ట్, అలాగే థర్స్డే అనేది మీకు వీక్లో ఒక పార్ట్. సో ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ. సిలాలిజం అండి. సమ్ ట్రాక్టర్స్ ఆర్ బోట్స్, ఇది ట్రాక్టర్స్, ఇది బోట్స్, ఇంతే కదా. సమ్ ట్రాక్టర్స్ ఆర్ బోట్స్, సమ్ ట్రాక్టర్స్ ఆర్ బోట్స్. ఆల్ కప్స్ ఆర్ బోట్స్, ఇది కప్స్ అనుకోండి. ఆల్ కప్స్ ఆర్ బోట్స్. ఆల్ జార్స్ ఆర్ ట్రాక్టర్స్, ఇది జార్స్. ఓకే, స్టేట్మెంట్ 1 చదవండి. సమ్ ట్రాక్టర్స్ ఆర్ కప్స్, సమ్ ట్రాక్టర్స్ ఆర్ కప్స్. ట్రాక్టర్స్ కప్స్ ఈ రెండింటి మధ్య ఎక్కడైనా కనెక్షన్ ఉందా అండి? లేదు, సో ఇది మీ స్టేట్మెంట్ ఫాల్స్. నో జార్ ఈజ్ ఎ బోట్. మీరు నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలండి, నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్లో కన్వర్ట్ చేసుకొని ట్రై చేయాలి వస్తుందా లేదా. నో జార్ ఈజ్ బోట్ అన్నప్పుడు పాజిటివ్ ఏమొస్తుంది, సమ్ జార్స్ ఆర్ బోట్ అని పాజిటివ్ కదా, సమ్ జార్స్ ఆర్ బోట్. సో ట్రై చేయండి ఒకసారి వస్తుందా. సమ్ జార్స్ ఆర్ బోట్. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇలా మీరు పెట్టొచ్చా, ఈ డయాగ్రామ్ని ఇలా కూడా రాయొచ్చు కదా, ఇలా డ్రా చేసినా సరిపోతుంది కదా. మీకు జార్స్, ఆల్ జార్స్ ఆర్ ట్రాక్టర్స్ అవుతుంది కదా, ఆల్ జార్స్ ఆర్ ట్రాక్టర్స్ అవుతుంది. సమ్ జార్స్ ఆర్ బోట్స్ అవుతుంది, సమ్ జార్స్ ఆర్ బోట్స్ అవుతుంది కదా. ఇలా అయినప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్ని మీరు పాజిటివ్గా ట్రాన్స్లేట్ చేసుకొని ఆ పాజిటివ్ స్టేట్మెంట్ కనుక ట్రూ అయిందనుకోండి, మీకు ఇచ్చిన నెగిటివ్ స్టేట్మెంట్ ఫాల్స్ అన్నట్టు, మీ ఒరిజినల్ స్టేట్మెంట్ ఫాల్స్ అన్నట్టు. అర్థమైందా. దీన్ని మీరు పాజిటివ్ చేసుకున్నప్పుడు ఇది ట్రూ అయింది అనుకోండి, మీ పాత స్టేట్మెంట్ ఫాల్స్. దీన్ని పాజిటివ్ చేసినప్పుడు ఇది ఫాల్స్ అయింది అనుకోండి, మీ పాత స్టేట్మెంట్ ట్రూ అన్నట్టు అండి. సమ్ కప్స్ ఆర్ జార్స్. నెక్స్ట్ ఏంటి, సమ్ కప్స్ ఆర్ జార్స్. కప్స్కి జార్స్కి మధ్య కనెక్షన్ ఉందా అండి?
లేదు. సో ఇది కూడా ఫాల్స్. సో మీకు 3 స్టేట్మెంట్స్ కూడా, మీ 3 కంక్లూజన్స్ కూడా మీ స్టేట్మెంట్ని ఫాలో అవ్వండి. క్వశ్చన్ నెంబర్ 24. డైస్లో అండి 2 అనేది టాప్ ఉంటే దాని బాటమ్ ఏది రావాలి? మీకు దీంట్లో కామన్ ఏం కనిపిస్తుంది? 3 కనిపిస్తుంది కదా. సైకిల్ ఇలానే కదా రిపీట్ అయ్యేది. 3 4 6 ఇక్కడ 3 ఉందా? ఇలా సైకిల్ రిపీట్ అవుతుంది. సో 3 5 2. 2కి ఆపోజిట్లో ఏం రావాలండి? 6 రావాలి. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25. దీంట్లో మీరు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ లెక్క పెట్టాలండి. ఆప్షన్ సి 28 మీకు రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇది మొత్తం మీరు డిఫికల్ట్ అండి. దీంట్లో మీకు ఒక ప్యాటర్న్ లేదు కాబట్టి మీరు మాన్యువల్గానే లెక్క పెట్టుకోవాల్సి ఉంటుందండి. మాన్యువల్గానే మీరు మ్యాక్సిమం ట్రై చేయాలి. అండ్ ఎప్పుడన్నా మీరు ఇలాంటి లెక్క పెడుతున్నప్పుడు లీస్ట్ హైయెస్ట్ కాకుండా, ఇప్పుడు చూడండి హైయెస్ట్ సైడ్కి వెళ్ళండి. అంటే మామూలుగా లీస్ట్ వాల్యూస్ మార్క్ చేయకుండా మ్యాక్సిమం హైయెస్ట్ పెట్టండి. హైయెస్ట్ లేకపోతే దాని తర్వాత వాల్యూ కన్నా ట్రై చేయండి. ఒకవేళ గెస్ట్ చేయాలనుకుంటే కూడా ఈ రెండిట్లోనే ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. మీరు ఈ రెండింటిని పెట్టడానికి ట్రై చేయకండి, ఎందుకంటే అవి ఆప్షన్స్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుందండి. ఓకే, ఇదంటే రీజనింగ్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఇప్పుడు ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 76. ఫస్ట్ 76 to 78 మీకు ఎర్రర్ డిటెక్షన్ అండి. సో 76 క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. వెన్ ద స్ట్రేంజర్ సా మీ హీ సీమ్ టు రికగ్నైజ్ మీ అండ్ ఆస్క్డ్ మీ వాట్ వాజ్ మై నేమ్. ఇక్కడ ఎర్రర్ ఎక్కడుంది చెప్పండి. ఎర్రర్ మీకు ఎక్కడుందంటే ఇక్కడ ఉందండి. వాట్ వాజ్ మై నేమ్ కాదండి, వాట్ మై నేమ్ వాజ్. వాట్ మై నేమ్ వాజ్ ఎందుకు చెప్పండి? వాట్ మై నేమ్ వాజ్ మీకు ఇది స్టేట్మెంట్ అండి. స్టేట్మెంట్లో ఎప్పుడు కూడా మీకు సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది. ఓన్లీ క్వశ్చన్ ఫార్మాట్లో మీకు సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రావాలి. స్టేట్మెంట్లో వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చిందనుకోండి మీకు లాస్ట్ క్వశ్చన్ మార్క్ రావాలి. ఇప్పుడు దీంట్లో మీకు క్వశ్చన్ మార్క్ ఉందా? ఇక్కడ చూడండి, వాట్ వాజ్ మై నేమ్ ఇది మీకు సబ్జెక్టు, ఇది మీకు వర్బ్. వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తే మీకు క్వశ్చన్ మార్క్ రావాలి. ఇది క్వశ్చన్ మార్క్ కాదు, మీది స్టేట్మెంట్. సో మీకు వాట్ మై నేమ్ వాజ్ అనేది రైట్ ఆన్సర్ అండి. సో మీ ఎర్రర్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ సిలో ఉందండి. ఓకే, మై లాన్ విచ్ ఈజ్ ఓవర్ గ్రోన్ నీడ్స్ వీడింగ్. ఈ స్టేట్మెంట్లో ఏ ఎర్రర్ లేదండి. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 78. ఎవ్రీ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ విషెస్ టు లైవ్ లాంగ్ బట్ నో బడీ వాంటెడ్ టు గ్రో ఓల్డ్. ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉందంటే ఈ పార్ట్లో ఉంది చూడండి. ఈ స్టేట్మెంట్ మీకు మొత్తం ప్రజెంట్ టెన్స్లో కనిపిస్తుందా? ఎవ్రీ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ విషెస్. ఈ విషెస్ మీకు ఏ ఫామ్లో ఉంది చెప్పండి. ఇది మీకు V1 ఫామ్లో ఉంటే బట్ నో బడీ వాంటెడ్. ఇక్కడ చూడండి సిమిలారిటీ కనిపిస్తుందా మీకు స్టేట్మెంట్లో? అందరూ ఈక్వల్. ఎవ్రీ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ విషెస్ టు లైవ్ లాంగ్ బట్ నో బడీ వాంటెడ్ టు గ్రో ఓల్డ్. ఈ రెండింటి మధ్య మీకు సిమిలర్ కనిపిస్తుందా లైన్? ఇక్కడ విషెస్ V1 ఉంది, ఇక్కడ మీకు ఇక్కడ వాంట్స్ రావాలండి. బట్ నో బడీ వాంట్స్ టు గ్రో ఓల్డ్ అని రావాలి. వాంటెడ్ కాదు, వాంట్స్. సో ఆప్షన్ ఇక్కడ మీకు సిలో ఎర్రర్ ఉందండి. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. షీ హ్యాస్ ఫినిష్డ్ రైటింగ్ ద ఆర్టికల్. క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ మీకు హ్యాజ్ ఉందా? హ్యాజ్ వస్తుంది. ఇది పాజిటివ్ ఉంది కాబట్టి మీకు నెగిటివ్ చేయాలంటే హ్యాజెంట్. తర్వాత సబ్జెక్ట్ ఏముందండి మీకు? సి ఉంది. సో హ్యాజెంట్ షీ అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. హ్యాజెంట్ షీ. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. ది యానిమల్ స్పీసీస్ బికమ్స్ డాష్ వెన్ ఇట్స్ లాస్ట్ ఎగ్జిస్టింగ్ మెంబర్ డైస్. మీకు జాగ్రఫీ కానీ మీ కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు ఇప్పుడు మీకు ఏదైనా ఒక యానిమల్ స్పీసెస్ అది లాస్ట్ ఉందనుకోండి, ఏదో ఒక లయనో ఏదో ఒకటి ఉంటుంది కదా, అది లాస్ట్ దాన్ని డెత్ అయిపోయింది అనుకోండి, ఇంకా మీకు అవి లేవనుకోండి, దాన్ని ఏమంటారండి? ఎక్స్టింక్ట్ అంటాం మనం. ద యానిమల్ స్పీసీస్ బికమ్ ఎక్స్టింక్ట్ వెన్ ఇట్స్ లాస్ట్ ఎగ్జిస్టింగ్ మెంబర్ డైస్. మీకు అబ్సల్యూట్ అంటే మీనింగ్ ఏంటండి? సంథింగ్ దట్ ఈస్ నాట్ ఇన్ యూస్. ప్రజెంట్ దాన్ని వాడట్లేకపోతే దాన్ని నాట్ ఇన్ యూస్, అట్లాంటి దాన్ని మీరు ఏమంటారంటే అబ్సల్యూట్ అంటారు. ఎక్స్టాంట్ అంటే స్టిల్ ఇట్ ఈస్ ఇన్ యూజ్ అండి. ఎక్స్టాంట్ అంటే అది ఇప్పటికి కూడా ఉంది అన్నట్టు. ఓకే, ఎగ్జిస్ట్ అంటే మనకు తెలుసు ఎగ్జిస్ట్ అంటే. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. బీ లెఫ్ట్ స్టాండర్డ్ ఈడియం అండి. బీ లెఫ్ట్ స్టాండర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ ఉన్నారు, మీరు అక్కడ నుండి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలి, మీకు ఏ వెహికల్ లేదు, మీరు ఆ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవాలంటే మీకు ఏ వెహికల్ లేదు, మీరు అక్కడే ఉండాల్సి వస్తుంది, మీరు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అటువంటి సిచ్యువేషన్ని బీ లెఫ్ట్ స్టాండర్డ్ అంటారండి. అనేబుల్ టు లీవ్ సమ్వేర్ బికాస్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్.
ఓకే, అనేబుల్ టు లీవ్ సమ్వేర్, మీరు ఒక ప్లేస్ ఉన్నారు, ఆ ప్లేస్ని మీరు వదిలి వెళ్ళలేకపోతున్నారు. మీకు కనుక మీరు ఎప్పుడన్నా వరదలు వచ్చినప్పుడు కానీ అలాంటి టైంలో మీరు న్యూస్ పేపర్లో ఒక వర్డ్ చూస్తుంటారండి, ద ఆర్మీ పర్సనల్ ఎవాక్యుయేటెడ్ స్ట్రెండెడ్ అని అంటారండి. ది ఆర్మీ పర్సనల్ ఎవాక్యుయేటెడ్ స్ట్రెండెడ్ విలేజెస్ అన్నారు అనుకోండి. ఒక విలేజ్ ఉంది, అక్కడ తుఫాన్ కారణంగానో ఏదో రీజన్ వద్దనో బాగా వాటర్ వచ్చింది, వాళ్ళు బయటకు రాకపోతున్నారు. అలాంటి టైంలో ఏమంటారు, ది ఆర్మీ పర్సనల్, వాళ్ళు వస్తారు కదా, ఆర్మీ పర్సనల్ ఎవాక్యుయేటెడ్ స్ట్రెండెడ్ విలేజర్స్. స్ట్రెండెడ్ అంటే వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నారండి, వాళ్ళు అక్కడ నుండి బయటకు కదలలేకపోతున్నారు. మీరు ఒక ప్లేస్లో ఉండి అక్కడ నుండి బయటకు వెళ్ళలేకపోతున్నారు, లేదా మీకు వెహికల్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు నైట్ టైంలో, అటువంటి టైంలో స్ట్రెండెడ్ అంటే యు ఆర్ అనేబుల్ టు గెట్ అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్ అన్నట్టు. సో ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అండి. 82 ఆల్ థమ్స్. థంబ్ అంటే ఇది కదండి, ఆల్ థమ్స్ అంటే మీకు ఫిజికల్లీ ఆక్వర్డ్ అండి. మీరు మీ హ్యాండ్స్ని కనుక సరిగ్గా యూజ్ చేయడానికి రాలేదనుకోండి, అటువంటి టైంలో ఈడియం మీకు ఆల్ థమ్స్ అని వాడతారండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు, ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఎలా అంటే మీరు వాళ్ళ చేతిలో ఏ వస్తువునన్నా పెట్టండి, వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేరు, దాన్ని పడేస్తారు. మీరు ఒక స్పూన్ పట్టుకున్నా కూడా 2-3 నిమిషాలు పెట్టుకుంటే వాళ్ళు దాన్ని కింద పడేస్తారు. మనం చూస్తుంటాం ఇటువంటి వాళ్ళని కూడా. మీరు వాళ్ళకి ఏదైనా గ్లాస్ బాటిలో గ్లాజో ఇచ్చినారనుకోండి, వాళ్ళు దాన్ని పడేస్తారు. మనం అంటుంటాం కదా, ఏది కూడా నీ చేతుల్లో ఆగదా అని. అలా ఫిజికల్లీ ఆక్వర్డ్, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు హ్యాండ్స్ అండి ఆల్ థమ్స్ అంటే. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ లీడింగ్ ద వే ఇన్ న్యూ డెవలప్మెంట్స్ ఆర్ ఐడియాస్. ఇప్పుడు ఒక పర్సన్ ఉంటాడండి, అతను ఎప్పుడు కొత్త కొత్త థాట్స్ తోటి వాళ్ళు ఒక జనరేషన్నే లీడ్ చేస్తారండి, కొత్త కొత్త థాట్స్ని. ఇప్పుడు టాటాస్ కానీ బిర్లాస్ కానీ ఇట్లాంటి పర్సన్స్ని మనం, వీళ్ళు ఏంటంటే కొత్త ఐడియాస్ తోటి వీళ్ళు ఒక జనరేషన్కి ఇన్స్పిరేషన్ ఇస్తారు. ఇది మీకు వన్ వర్డ్ అండి, దీని మీనింగ్ ఏంటంటే వ్యాన్గార్డ్. ఇప్పుడు మీకు ఇది పాజిటివ్ కదా, వన్ వర్డ్ మీకు పాజిటివ్. మీరు ఈ వర్డ్ ఎప్పుడు వినలేదండి మీ లైఫ్లో? ఈ వర్డ్ని మీరు ఎప్పుడైనా చూసినారా లేదా, వ్యాన్గార్డ్ అనే వర్డ్ని? మీకు హ్యావెల్స్ తెలుసా అండి? హ్యావెల్స్ ఇది ఎలక్ట్రిక్లో మీకు ఫ్యాన్స్ ఉంటాయి, వైర్స్ ఉంటాయి, స్విచ్చెస్ ఉంటాయి. మీకు వ్యాన్గార్డ్ కూడా అలాంటిదే అండి. ఇది ఒక బ్రాండ్ అండి మీకు ఎలక్ట్రిక్ వైర్లలో. అంటే ఆ కంపెనీ ఒక పాజిటివ్ నేమ్ కావాలనుకుంటుంది, దాని బ్రాండ్కి పేరు పెట్టుకున్నప్పుడు అలాంటప్పుడు ఈ నేమ్ని పెట్టుకుంది. ఓకే, దాని మీనింగ్ డి అండి. స్టూజ్ అంటే మీనింగ్ ఏంటండి? స్టూజ్, STOGG. ఈ స్టూజ్ మీనింగ్ ఏంది? స్టూజ్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆఫీస్లో ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, అతను ఏం చేస్తాడంటే ఒక చిన్న ఎంప్లాయీస్ని ఆఫీస్ వర్కే కాకుండా పర్సనల్ వర్క్స్ కూడా వాడుకుంటూ ఉంటారు కదా. అలా ఏ పర్సన్ అయితే వాడుకుంటారో ఆ పర్సన్ని మీరు స్టూజ్ అంటారండి. అలా చిన్న చిన్న వర్క్స్కి కూడా, మీనియల్ వర్క్స్కి కూడా వాడుతుంటారు కదా, వాడబడే పర్సన్ ఉంటాడు కదా, అతన్ని స్టూజ్ అంటాం మనం. సైకోఫాంట్ ఆర్ సైకోఫాన్సీ. సైకోఫాంట్ అంటే ఎవరు తెలుసా అండి? మీరు పొలిటికల్ లీడర్ దగ్గరనో లేదా ఆఫీస్ బాస్ దగ్గరనో ఎప్పుడు వాళ్ళని పొగుడుతూ ఉంటూ వాళ్ళ నుండి మనకి ఏదో హెల్ప్ అవుతుంది అన్నట్టు చూస్తుంటారు కదండి. వాళ్ళ పొగడ్డంలో కూడా వాళ్ళకి తెలుసండి, వాళ్ళ పొగడతలు కూడా వాళ్ళకి ఇన్సిన్సియర్గా ఉంటాయి. వాళ్ళు నిజంగా ఏం పొగడరు, ఏదో వాళ్ళకి ఏదో బెనిఫిట్ వస్తుందని పొగుడుతారు కదా. అట్లాంటి దాన్ని సైకోఫాన్సీ అంటాం, అట్లాంటి వాళ్ళని సైకోఫాంట్ అంటామండి. దీన్నే మనకి బూట్ లిక్కింగ్ కూడా అంటామండి. బూట్ లిక్కింగ్ అంటారు. ఇది పొలిటికల్ లీడర్స్ పక్కన ఎక్కువ ఉంటూ ఉంటారు ఇటువంటి పర్సన్స్. ఓకే. జీలట్ అంటే మీనింగ్ ఏంటండి? మీకు జీల్ ఉండాలంటారు, చూసినారు ఎప్పుడన్నా? మీరు ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే జీల్ ఉండాలి అంటారు. జీల్ అంటే ఎంతూజియాజం. జీలట్ అంటే కూడా ఓవర్లీ ఆర్ ఎంతూజియాస్టిక్ పర్సన్ అండి. జీలట్ అంటే ఎంతూజియాస్టిక్ పర్సన్. మరి దీన్ని పాజిటివ్గా కూడా వాడతారండి, నెగిటివ్ కూడా వాడతారండి. అంటే ఓవర్లీ ఎంతూజియాస్టిక్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే పొలిటికల్ జీలట్ అంటారండి. మీరు ఈ టర్మ్ని రిలీజియస్ జీలట్ లేదా పొలిటికల్ జీలట్ అని వింటూ ఉంటారండి. రిలీజియస్ జీలట్ అంటే మీనింగ్ ఏంటంటే వీళ్ళు వాళ్ళ రిలీజియస్ గురించి ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. అంటే వాళ్ళ రిలీజియస్ అంటే వాళ్ళకి ఎక్కువ ఇష్టం, దాని గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. వేరే రిలీజియన్ గురించి వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతుంటారండి. అంటే వాళ్ళ రిలీజియస్ గురించి ఏదైనా చెప్తుంటారు అనుకో, ప్రజలు దాన్ని నమ్మాలి, దాన్ని ఫాలో అవ్వాలనే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఏంటండి. ఇటువంటి సెన్స్లో కొంచెం మీరు నెగిటివ్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని కనుక ఫాలో అయ్యి నమ్మే వాళ్ళని పాజిటివ్గా తీసుకుంటారు, నమ్మని వాళ్ళని నెగిటివ్గా తీసుకుంటారు. సో మీరు రిలీజియస్ జీలట్ అన్నప్పుడు కొంతమంది దాన్ని నెగిటివ్ ఆస్పెక్ట్లో తీసుకుంటారు, లేదా కొంతమంది పాజిటివ్ ఆస్పెక్ట్లో తీసుకుంటారు. మీరు పొలిటికల్ జీలట్ అన్న కూడా అంతే అండి. వాళ్ళు ఒక పార్టీకి సంబంధించి డబ్బా కొడుతూ ఉంటారు అంటుంది చూసినారా, అలా ఒక పార్టీకి సంబంధించి ఎక్కువ ప్రాపగేట్ చేస్తారు.
ఒక పార్టీ సిద్ధాంతాలను ఎక్కువ నమ్ముతారు. అలాంటి ఎంతూజియాస్ని మనం పొలిటికల్ జీలట్ లేదా రిలీజియస్ జీలట్స్ అంటామండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. ఈగర్ ఆర్ క్విక్ టు ఆర్గ్యూ ఆర్ ఫ్రైట్ అగ్రెసివ్లీ డిఫియంట్. మీరు ఏదైనా విషయానికి చిన్న విషయానికే గొడవపడడానికి రెడీ అయ్యే వాళ్ళని ట్రక్యులెంట్ అంటామండి. ఆప్షన్ బి. ప్లయేబుల్, ప్లయంట్ ఈ రెండు సేమ్ మీనింగ్స్ అండి. రెండిట్లో కూడా పిఎల్ఐఏ కనిపిస్తుందా మీకు? ప్లయేబుల్ అంటే ఈజీలీ మోల్డేబుల్ అండి. ఈజీలీ ఫ్లెక్సిబుల్ ఆర్ మోల్డేబుల్. ఫ్లెక్సిబుల్ ఉంటుంది కదా మెటీరియల్, ఇది అడ్జెక్టివ్ మీకు. ఈజీలీ మోల్డేబుల్ లేదా ఫ్లెక్సిబుల్. ఒక ప్లయేబుల్ మీరు పర్సన్ని కూడా అనొచ్చండి. ప్లయేబుల్ ఎట్లా? రిజిడ్ కాకుండా ఫ్లెక్సిబుల్గా ఉండే పర్సన్ని కూడా మనం ప్లయేబుల్ అని వాడచ్చు. డోసైల్ అంటే ఏంటండి? ఈజీ టు కంట్రోల్ పర్సన్ని. ఎవరైనా సాఫ్ట్గా స్మూత్గా ఉండి అలాంటి పర్సన్ని మీరు ఈజీగా కంట్రోల్ చేస్తున్నారనుకోండి, ఈజీ టు కంట్రోల్ ఆర్ ఈజీ టు లీడ్, ఈ టైప్ ఆఫ్ పర్సన్ని కూడా మనం డోసైల్ అని పిలవచ్చు. ఇది కూడా మీకు అడ్జెక్టివ్ అండి, అడ్జెక్టివ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. క్విసెంట్, దీనికి సినోనిమ్ చెప్పాలండి. ఈ వర్డ్ చూస్తే మీకు క్వైట్, QUIET, క్వైట్, దీనికి సిమిలర్గా కనిపిస్తుందా అండి? క్వైట్ అంటే ఏంటండి? సైలెంట్గా ఉండడం. సిమిలర్ మీనింగ్ అండి. క్విసెంట్ అంటే ఇన్యాక్టివ్ స్టేట్లో ఉండడాన్ని క్విసెంట్ అంటామండి. సైలెంట్ లేదా ఇన్యాక్టివ్ ఆర్ డార్మెంట్ స్టేట్ అంటాం. డార్మెంట్ స్టేట్. డార్మెంట్ స్టేట్ అంటే ఏంటండి? మీరు ఒక సీడ్ వేసినప్పుడు, మీరు ఒక సీడ్ని కనుక సో చేసినప్పుడు అది ఒక 4-5 days తీసుకుంటుంది కదా అది స్ప్రౌట్ అయ్యి మీకు బయటకు రావడానికి. ఆ లోపల ఉన్న టైం ఏంటండి? అది ఇన్యాక్టివ్ స్టేట్. దాన్ని మీరు డార్మెంట్ స్టేట్ అని కూడా పిలవచ్చండి. డార్మెంట్ స్టేట్. సో క్విసెంట్, క్వైట్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. క్విసెంట్ అంటే ఇన్యాక్టివ్ ఆర్ డార్మెంట్ స్టేట్. సో మీకు ఇక్కడ ఏముందండి? ఆన్సర్ ఏ, డల్. సో సినోనిమ్ కాబట్టి మీకు డల్. మోర్డెంట్, MORDANT, దీనికి మీకు ఏం కావాలండి? దీనికి మీకు సినోనిమ్ కావాలి. ఇప్పుడు హ్యూమర్ ఉంటుంది కదండి, మనం జోక్స్ చేస్తుంటాం కదా. హ్యూమర్ ఎలా ఉంటుందంటే ఒకటి పాజిటివ్ ఉంటుంది. మీరు మంచి విషయాలపైన ఒక హెల్తీ హ్యూమర్ క్రియేట్ చేయొచ్చు. లేదా మనం ఎలాంటివి చూస్తుంటాం, ఎవరినో ఒకళ్ళని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ సర్కిల్లో కూడా మీరు ఒక జోక్ క్రియేట్ చేయాలంటే ఇంకొక పర్సన్ని వాడుకొని, అంటే ఇంకొక పర్సన్ యొక్క నెగిటివ్ని హైలైట్ చేసి మనం ఏం చేస్తాం? జోక్స్ క్రియేట్ చేస్తాం నార్మల్గా. అటువంటి టైప్ ఆఫ్ హ్యూమర్ని మనం మోర్డెంట్ హ్యూమర్ అంటామండి. మోర్డెంట్ రిమార్క్ లేదా మోర్డెంట్ హ్యూమర్ అంటే హ్యూమర్ దట్ ఈస్ బిటర్. ఆప్షన్ సి. సో ఇప్పుడు మీకు ఇది నెగిటివ్ మీనింగ్. కైండ్, కాంప్లిమెంటరీ, పీసీఎబుల్ ఇవన్నీ మీకు పాజిటివ్ మీనింగ్స్. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోయినా కూడా మీరు ఆప్షన్ పెడుతున్నప్పుడు ఇవన్నీ మీకు పాజిటివ్ వర్డ్స్ కదా. ఇది పాజిటివ్ వర్డే, ఇది పాజిటివ్ వర్డే, ఇది పాజిటివ్ వర్డే, ఇది ఒక్కటి నెగిటివ్ వర్డ్ ఉంది. సో ఇప్పుడు మీకు సినోనిమ్ చెప్పినప్పుడు మూజులు పాజిటివ్ ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కదాన్ని మార్క్ చేయొచ్చండి ఎగ్జామ్లో మీరు. సో ఆప్షన్ సి అండి, బిటర్. నెక్స్ట్ 87. నవీందర్ అండ్ హిజ్ వైఫ్ డిపార్టెడ్ ఫర్ లండన్ బై ఎయిర్ ఇండియా ఎస్టర్డే. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండి. మీరు డిపార్టెడ్ తర్వాత ఫర్ అని వస్తుందండి. డిపార్టెడ్ తర్వాత ఫర్ వస్తుంది మీకు. సో నో ఇంప్రూవ్మెంట్. క్వశ్చన్ నెంబర్ 88. డిపార్టెడ్ ఫర్ లేదా లెఫ్ట్ ఫర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుండి ముంబై వెళ్తున్నాను అనుకోండి ఈరోజు. ఐ లెఫ్ట్ ఫర్ ముంబై అని అనొచ్చండి. ఐ లెఫ్ట్ ఫర్ ముంబై దిస్ మార్నింగ్ అని చెప్పొచ్చు. ఐ లెఫ్ట్ ఫర్ ముంబై దిస్ మార్నింగ్. నేను ఈరోజు మార్నింగే ముంబై కోసం బయలుదేరాను అని చెప్పొచ్చండి. ఓకే, ఐ లెఫ్ట్ ఫర్ ముంబై లేదా ఐ డిపార్టెడ్ ఫర్ ముంబై అనొచ్చు. క్వశ్చన్ నెంబర్ 88. ద రెయిన్ బ్రాట్ మోర్ రెస్పైట్ ఫ్రమ్ ద హీట్. ఇప్పుడు మీకు ఆప్షన్ సి అయితే ఆన్సర్ అవ్వదండి. రెస్పైట్ అంటే మీకు తెలుగులో మీనింగ్ ఏంటండి? రిలీఫ్ అండి, ఉపశమనం. రెస్పైట్ అంటే ఉపశమనం. మీకు రెయిన్ వస్తే, డ్రాట్ అంటే కరువు కదా, మీకు రెయిన్ ఎప్పుడైనా కరువును తీసుకొస్తుందా అండి? రాదు కదా. ఇది కంప్లీట్గా నాన్ సెన్సికల్ ఆన్సర్. సో ఆప్షన్ సి మీ ఆన్సర్ అవ్వదు. సో ఇప్పుడు మోర్ అనేదాన్ని ఎప్పుడు వాడతాం తెలుసా అండి మీరు? మనం మోర్ అనేదాన్ని ఓన్లీ కంపారిటివ్ సెన్స్లో వాడతాం. మోర్ కంపేర్, హీ హ్యాస్ మోర్ మనీ దాన్ సమ్వన్ అన్నారు అనుకోండి, అక్కడ ధ్యాన్ అని వస్తుంది. మీరు మోర్ వచ్చిన తర్వాత మీరు 99% మీకు ధ్యాన్ అనేది కనిపిస్తుందండి. కంపారిటివ్ సెన్స్ ఒకటి. లేదా మీకు మోర్ అన్నప్పుడు, హీ హ్యాస్ మోర్ మనీ అన్నప్పుడు కౌంటబుల్ సెన్స్లో వాడతాం. కౌంటబుల్ అంటే హీ హ్యాస్ మోర్ మనీ దాన్ హిమ్ అంటే ఇతనికి ఎన్ని డబ్బులు ఉన్నాయి, అతనికన్నా ఎక్కువ డబ్బులు కౌంట్ చేయొచ్చు కదా మీరు. ఇక్కడ మీకు రెస్పైట్, ఉపశమనం అనేది మీకు ఒక అన్కౌంటబుల్ అండి.
మీకు రిలీఫ్ దొరికింది, ఎంత రిలీఫ్ దొరికింది మీరు కౌంట్ చేయగలుగుతారా? చేయలేరు కాబట్టి మీరు మోర్ని వాడలేము. మోర్ మీకు కౌంటబుల్ సెన్స్లో వాడతాము అండ్ కంపారిటివ్ సెన్స్లో వాడతాము. ఇక్కడ ఎక్కడైనా కంపారిటివ్ ఉందా? స్టేట్మెంట్లో లేదు. అండ్ మీకు మోస్ట్ రావాలి, మోస్ట్ అనేది సూపర్లేటివ్ కదా, మోస్ట్ రావాలంటే మోస్ట్ సూపర్లేటివ్ ఎప్పుడు వచ్చినప్పుడు కూడా దాని ముందు ది అనే ఆర్టికల్ రావాలండి. ఇక్కడ మీకు ది ఉందా? ది లేదు కాబట్టి ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. సో మీకు మచ్ రెస్పెక్ట్ రావాలి, మోర్ కాకుండా. ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ 89th వన్, ఐ అండ్ మై పేరెంట్స్ లైవ్ టుగెదర్. మీకు ప్రొనౌన్స్ టాపిక్లో 3, 2, 1 అనే ఒక ఆర్డర్ ఉంటుందండి. 3, 2, 1 ఎప్పుడైనా ఇక్కడ నేను మా పేరెంట్స్ ఇలా ఇద్దరిని కలిపి వాడాలన్నప్పుడు సబ్జెక్ట్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ కలిపి వాడుతున్నప్పుడు మీ ఆర్డర్ 3 to 1 అవ్వాలండి. 3 అంటే మీకు థర్డ్ పర్సన్, 2 అంటే మీకు సెకండ్ పర్సన్, 1 అంటే మీరు ఫస్ట్ పర్సన్. 3 to 1 ఆర్డర్లో రావాలి. మీకు సబ్జెక్ట్లో కనుక ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ని వాడాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు మీ ఆ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్తో స్టార్ట్ అవ్వాలి, నెక్స్ట్ సెకండ్ పర్సన్ రావాలి, లాస్ట్కి మీ వాడాలి. ఇక్కడ ఏం జరిగిందండి? ఐ అనేది ఫస్ట్ పర్సన్, సబ్జెక్ట్ మీతో స్టార్ట్ అయింది, మై పేరెంట్స్ అనేది తర్వాత స్టార్ట్ అయింది. సో మై పేరెంట్స్ అండ్ ఐ అని రావాలండి. మీ పేరెంట్స్ ముందు రావాలి, తర్వాత మీ గురించి మాట్లాడాలి. సో ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 90, లోత్ అంటే ఎక్స్ట్రీమ్ హేటెడ్ అండి. ఎక్స్ట్రీమ్ హేటెడ్, మీరు ఎవరినన్నా లోత్ అంటే ఇది వర్బ్ అండి. ఎక్స్ట్రీమ్ హేటెడ్, సో ఎక్స్ట్రీమ్ డిస్లైక్. మీకు ఆపోజిట్ కావాలి, ఆపోజిట్ కావాలంటే ఆప్షన్ డి లైక్. మీకు అబార్ అన్న కూడా హేట్ అండి, ABHOR, ఇది కూడా హేటే మీనింగ్. డిక్లైన్ అంటే మీకు తెలుసు, హేట్ అంటే సినోనిమే దానికి. క్వశ్చన్ నెంబర్ 91, ప్రిమ్. ప్రిమ్ అంటే మీకు నీట్ లేదా క్లీన్, ఇది ఒక మీనింగ్. 2, ఫార్మల్ ఆర్ జెంటిల్ ఇన్ క్యారెక్టర్ ఆర్ బిహేవియర్, ఈ 2 మీనింగ్స్ అండి. ఏదైనా మీకు నీట్గా ఉందనుకోండి, క్లీన్గా ఉందనుకోండి, ప్రిమ్ లొకేషన్ అంటామండి. ప్రిమ్ లొకేషన్. ప్రిమ్ లొకేషన్ అంటే నీట్ అండ్ క్లీన్గా ఉన్న లొకేషన్ అన్నట్టు. అండ్ ఏదైనా ఒక పర్సన్ యొక్క క్యారెక్టర్ కూడా క్లీన్గా, వెరీ ఫార్మల్గా, జెంటిల్ మ్యాన్ లాగా ఉన్నాడు అనుకోండి, అటువంటి దాన్ని కూడా మనం ప్రిమ్ అనొచ్చు. ఇప్పుడు మీకు ఏం అడిగినారు? యాంటనీ అడిగినారు. స్ట్రైట్, నైస్ ఇవి ఆల్మోస్ట్ సినోనిమ్ అండి. ఇన్ఫార్మల్ మీకు ఆపోజిట్ అండి. ఇన్ఫార్మల్ మీకు ఆపోజిట్. నెక్స్ట్ 92, కౌంటర్ ఫీట్కి రైట్ స్పెల్లింగ్ ఇదండి, COUNTERFEIT. కౌంటర్ ఫీట్ అంటే మీనింగ్ ఏందండి? ఫేక్ అండి. కౌంటర్ ఫీట్ కరెన్సీ అంటాం కదా మనం, ఫేక్. 93, పారాజంబుల్ అండి. మీరు పారాజంబుల్ చదువుతున్నప్పుడు ఇప్పుడు మీరు ఒకసారి చదవండి. ఇప్పుడు మీరు స్టేట్మెంట్ ఎస్ చదవండి. ఏముందండి? దిస్ రిక్వైర్స్ డ్రాయింగ్ అప్ ఏ ప్రాక్టికబుల్ టైం టేబుల్. ఇక్కడ మీరు కనుక స్టేట్మెంట్ ఎస్తో స్టార్ట్ అవ్వాలంటే, స్టార్టింగ్ మీ పారాగ్రాఫ్ దీంతో స్టార్ట్ అవ్వాలంటే దిస్ కదా, దిస్ రిక్వైర్స్. ఈ దిస్ అనేది ఏందో మీకు తెలియాలండి. ఇక్కడ దిస్ అంటే ఏందండి? ఈ దిస్ ఏందో మీకు అంతకన్నా ముందు స్టేట్మెంట్లో చెప్పి ఉండాలి. చెప్తేనే మీరు ఇక్కడ దిస్ అని వాడతారు. ఒకవేళ మీ ఆన్సర్ కనుక ఎస్తో స్టార్ట్ అవ్వాలి అనుకుంటే దిస్ రిక్వైర్స్ డ్రాయింగ్ అప్ ఏ ప్రాక్టికబుల్ టైం టేబుల్. అక్కడ దిస్ అంటే ఏంది? సో మీ స్టేట్మెంట్ ఎప్పుడు కూడా ఎస్తో స్టార్ట్ అవ్వదండి. అంటే మీ పారాజంబుల్ దీన్ని అరేంజ్ చేస్తే మీ ఫస్ట్ స్టేట్మెంట్ ఎస్ అయ్యే ఛాన్స్ లేదు. ఎస్ మీ ఫస్ట్ స్టేట్మెంట్ అవ్వాలంటే ఈ దిస్ ఏందో ముందే చెప్పాలి. మీకు చెప్తున్నారా? లేదు కాబట్టి ఎస్తో మీ స్టార్ట్ అవ్వదు. నెక్స్ట్ ఐదర్ క్యూ అవ్వాలి లేదా పి అవ్వాలి మీ స్టార్టింగ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎస్ దిస్ ఉంది చూసినారా, ఈ దిస్ కన్నా ముందు ఆ దిస్ ఏందో మీకు రావాలి కదా. ఇప్పుడు మీరు ఫస్ట్ స్టేట్మెంట్ పి చదవండి. ఇఫ్ వీ మేనేజ్ అవర్ టైమ్ ఎఫెక్టివ్లీ వీ కెన్ అకంప్లిష్ ఆల్ ద యాక్టివిటీస్ అండ్ టాస్క్ వీ విష్ టు. మన టైంని మేనేజ్ చేసుకుంటే మన యాక్టివిటీస్ని అండ్ టాస్క్ని అకంప్లిష్ చేయొచ్చు అని చూసినారా. ఈ దిస్ అంటే అకంప్లిష్ అండి. ఇక్కడ వాట్ అంటే ఈ దిస్. సో మీకు పి తర్వాత ఎస్ రావాలి. దిస్ రిక్వైర్స్, ఇది జరగాలంటే ఏం కావాలి? దిస్ రిక్వైర్స్ డ్రాయింగ్ అప్ ఏ ప్రాక్టికబుల్ టైం టేబుల్. ఇది జరగాలంటే మీరు ఒక ప్రాక్టికబుల్ టైం టేబుల్ మీకు కావాలి. సో పిఎస్. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ డ్రా అప్ ఏ టైం టేబుల్ దట్ వీ కెన్ అడాప్ట్ ప్రాక్టికబుల్లీ. ఇక్కడ 2 దగ్గర ప్రాక్టికబుల్ అని వచ్చిందా. సో మీకు ఎస్ అండ్ క్యూలు పక్కన రావాలి. మీరు ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే క్యూ అండ్ ఎస్లు చాలా దూరంలో ఉన్నాయి. మీకు ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు 2 స్టేట్మెంట్లు పక్కన వచ్చేటట్టు ఉండాలి ఎస్ అండ్ క్యూలు. సో ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్.
క్వశ్చన్ నెంబర్ 94 to 98 అండి మీకు పారాగ్రాఫ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. ఫోటోగ్రఫీ ఈజ్ దా వచ్చింది కాబట్టి దా తర్వాత మీకు వచ్చే వాల్యూ సూపర్లేటివ్ అయి ఉండాలి. క్లోజెస్ట్ దా తర్వాత ఎప్పుడు కూడా మీకు సూపర్లేటివ్ రావాలండి. క్లోజర్, క్లోజెస్ట్ అనేది మీకు సూపర్లేటివ్ కాబట్టి క్లోజెస్ట్ రావాలి. ఫోటోగ్రఫీ ఈజ్ ద క్లోజెస్ట్ వీ కెన్ గెట్ టు స్టాపింగ్ టైం. ఇక్కడ ఏం లేదండి, మీకు ఫోటోగ్రాఫ్స్ ఎందుకు తీసుకుంటామండి మనం? ఫోటోగ్రాఫ్స్ ఎందుకు తీసుకుంటాం? ఒక మెమొరీ కోసం కదా. ఈరోజు తీసిన ఫోటోగ్రాఫ్ మనకి ఫ్యూచర్లో ఒక మెమొరీ లాగా యూజ్ అవ్వడానికి, ఈరోజు విషయాలు మనం ఆ రోజు గుర్తు చేసుకోవడానికి మనం ఫోటోగ్రాఫ్ తీసుకుంటాం కదా. దాని గురించే ఈ పారాగ్రాఫ్ అండి. ఫోటోగ్రఫీ ఈజ్ ద క్లోజెస్ట్ వీ కెన్ గెట్ టు స్టాపింగ్ టైం. మీరు టైంని కనుక ఆపాలనుకుంటే, అంటే మీరు టైంని ఆపలేరు, కానీ ఈరోజు మీరు ఎప్పుడో తీసిన ఫోటో చూస్తున్నప్పుడు ఆ ఫోటో గురించి ఆలోచిస్తూ మీరు ఆ టైంకి వెళ్తారు కదా, అలా ఆ టైంని మీరు ఈరోజు ఆపుతున్నట్టు కదా. సో ఫోటోగ్రఫీ ఈజ్ ద క్లోజెస్ట్ వీ కెన్ గెట్ టు స్టాపింగ్ టైం. ఆ ఫోటోసే క్లోజెస్ట్ థింగ్, అంతకన్నా ఇంకా ఏది చేయాలి అంటే మీరు టైంని ఆపడానికి చేసే అదొకటి ఉంటుంది కదా, మీ పాత మెమొరీలోకి వెళ్ళడానికి మీకు క్లోజెస్ట్గా ఏది ఉంటుందంటే ఫోటోగ్రఫీ. ఆ ఫోటోగ్రాఫ్సే మీకు యూజ్ అవుతాయి అన్నట్టు అండి. నెక్స్ట్ చూడండి, ద కెమెరా ఈజ్ అవర్ పాస్ బటన్, ద కార్క్ వి యూజ్ టు స్టాప్ టైం ఫ్రమ్ రన్నింగ్ అవుట్. ఆ కెమెరానే మీ పాస్ బటన్ అండి. మీ లైఫ్లో కొంచెం ఆగి వెనక్కి వెళ్ళి చూసుకోవడానికి మీకు ఆ కెమెరానే మీకు పాస్ బటన్ లాగా పనిచేస్తుందని మీనింగ్ అండి. అండ్ ద ఫోటో ఆల్బమ్ ఈజ్ ద మోస్ట్ పొటెంట్ టైమ్ మెషిన్ ఎవర్. మీకు ఆ ఆల్బమే మీకు టైం మెషిన్ ఏం చేస్తుందండి, మీకు పాస్ట్ టైంలోకి తీసుకెళ్తుంది కదా. సో మీకు ఆ ఫోటో ఆల్బమే మీ పాస్ట్ టైం మెషిన్లోకి తీసుకెళ్ళే మోస్ట్ పొటెంట్ టైం మెషిన్ ఎవర్ బిల్ట్ అండి. ఇక్కడ ఎవర్ బిల్ట్, ఆప్షన్ బి రావాలి మీకు. ఎవర్ బిల్ట్ మీకు ఎప్పుడు కూడా చూడండి, ఎవర్ తర్వాత మోస్ట్లీ బిల్డ్ V1 బిల్ట్ V2 కదా, ఇది V2 ఫామే వస్తుందండి. ఎవర్ తర్వాత మోస్ట్లీ. వన్ దట్ ట్రాన్స్పోర్ట్స్ యూ టు ఏ క్యూరేటెడ్ పాస్ట్ వేర్ ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్స్ యాజ్ యూ చూస్ టు రిమెంబర్ ఇట్. యాజ్ అండి, ఆప్షన్ డి. మీకు ఎక్కడికి తీసుకెళ్తుందండి ఫోటో ఆల్బమ్? మీరు ఒక పాత టైంకి తీసుకెళ్తుంది. వేర్ ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్స్ యాజ్ యూ చూస్ టు రిమెంబర్ ఇట్. నువ్వు దాన్ని ఎలా గుర్తుపెట్టుకున్నావో అలానే మళ్ళీ నీకు ఒకసారి పాతదాన్ని పరిచయం చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఏముందండి, వన్ దట్ లెట్స్ యూ రీవిజిట్ జస్ట్ పీపుల్ అండ్ ప్లేసెస్ అండ్ ఏజెస్ బట్ ద హిడెన్ క్రానీస్ ఆఫ్. ఇక్కడ బట్ వచ్చింది నన్ను చూసినారా, ఇక్కడ బట్ వస్తే మీకు ఇక్కడ నాట్ రావాలండి. స్టేట్మెంట్ చూడండి మీరు ఒకసారి, ఇక్కడ బట్ వచ్చింది కాబట్టి వన్ దట్ లెట్ యూ రీవిజిట్ నాట్ జస్ట్ పీపుల్ అండ్ ప్లేసెస్ అండ్ ఏజెస్ బట్ ద హిడెన్ క్రానీస్ ఆఫ్ 98 యువర్ ఓన్ మెమొరీ ఆఫ్ యువర్. మీకు ఆఫ్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఆఫ్ తర్వాత మీకు పొసెసివ్ ప్రొనౌన్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఆఫ్ తర్వాత పొసెసివ్ ప్రొనౌన్ రావాలి. పొసెసివ్ ప్రొనౌన్ ఆఫ్ అనే కాదండి, ఏ ప్రిపోజిషన్ అయినా కానివ్వండి, మీకు ప్రిపోజిషన్ తర్వాత వచ్చేది ఎప్పుడు కూడా మీకు పొసెసివ్ ప్రొనౌన్ రావాలి కాబట్టి యువర్ వస్తుందండి ఆన్సర్. మీకు ఎప్పుడైనా ప్రిపోజిషన్ తర్వాత ప్రొనౌన్ వస్తుందంటే అది మీకు పొసెసివ్ ప్రొనౌన్. సో యువర్ అనేది మీకు ఒక పొసెసివ్ ప్రొనౌన్ కాబట్టి ఏ మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 99, ద మేనేజర్ సెడ్ టు ద ఎగ్జిక్యూటివ్ టుడే యూ విల్ కమ్ అలాంగ్ విత్ మీ టు మీట్ ద క్లయింట్. ఇక్కడ చూడండి ఎగ్జిక్యూటివ్, ఇక్కడ దిస్ ఉంది చూసినారా, సెడ్ దట్ అని రావాలి మనకి, దిస్ అని రావద్దు. సో ఈ రెండు మీ ఆన్సర్లు కావాలి. ఓకే, ది మేనేజర్ సెడ్ టు ద ఎగ్జిక్యూటివ్ దట్ రావాలి. అండ్ మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో టెన్స్ అనేది మారుతుందండి. ఇక్కడ విల్ ఉంటే మీకు వుడ్ అవ్వాలి. సో ఆప్షన్ ఇక్కడ వుడ్ అయింది, ఇక్కడ మీకు మళ్ళీ విల్ లాగానే ఉంది కాబట్టి మీ ఆప్షన్ ఇది అవ్వదు. మీకు యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్లో టెన్స్ చేంజ్ అవ్వదండి. మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో టెన్స్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు టెన్స్ చేంజ్ అవ్వాలి, ఇక్కడ విల్ అనేది వుడ్ అయింది కాబట్టి మీ ఆన్సర్ ఇది. క్వశ్చన్ నెంబర్ 100, హీ హ్యాడ్ కెప్ట్ అప్ హిస్ ట్రైనింగ్ రెజిమెన్ ఫర్ ఏ మంత్. మీకు యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్లో టెన్స్ మారదన్నాం కదా, ఇక్కడ హ్యాడ్ ఉంది, ఇక్కడ హ్యాజ్ అయింది, ఇది మీ ఆన్సర్ అవ్వదు. అండ్ ఇక్కడ చూడండి
ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ ఏముందండి, హిస్ ట్రైనింగ్ రెజిమెన్ హ్యాడ్ బీన్ కెప్ట్ అప్ బై హిమ్ ఫర్ ఏ మంత్. ఆప్షన్ డి మీకు రైట్ అండి. ఇక్కడ హ్యాడ్ ఉంది, ఇక్కడ ఈజ్ అయింది, టెన్స్ చేంజ్ అయింది, ఇది కూడా మీ ఆన్సర్ కాదు. కీపింగ్ అప్ ద ట్రైనింగ్ రెజిమెన్ హ్యాడ్ బీన్ డన్ బై హిమ్ ఫర్ ఏ మంత్. ఇక్కడ మీకు సబ్జెక్ట్ ఇది కదా, ఇది ఇక్కడ మీకు ఇది ముందు రావాలి. హిస్ ట్రైనింగ్ రెజిమెన్ హ్యాడ్ బీన్ కెప్ట్ అప్ బై హిమ్ ఫర్ ఏ మంత్. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అండి.